భారతదేశం అధికారికంగా స్పేస్ ఏజ్ లోకి అడుగుపెట్టింది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ISS కి వెళ్లి చరిత్ర సృష్టించడం మనం చూసాం. కానీ అసలైన గేమ్ చేంజర్ ఇప్పుడు ఈ డిసెంబర్ 2025లో జరగబోతుంది. ముందుగా మన హీరోల గురించి మాట్లాడుకుందాం. మనకు ఆ నలుగురు ఆస్ట్రోనాట్స్ తెలుసు. ప్రశాంత్ నాయర్, అజిత్ కిషన్, అంగద్ ప్రతాప్ మరియు శుభాంశు శుక్లా. ఈ జూలైలో జరిగిన AX4 మిషన్ ద్వారా శుభాంశు శుక్లా ఇప్పటికే స్పేస్ అనుభవాన్ని పొందారు. ఆయన తెచ్చిన డేటాను ఉపయోగించి ఇస్రో ఇప్పుడు మన సొంత గగన్యాన్ వెహికల్ ని లాంచ్ చేస్తుంది. మొన్న ఆగస్టులో జరిగిన ఎయిర్ డ్రాప్ టెస్ట్ లో మన పారాషూట్లు సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు అసలు అప్డేట్ కి వస్తే ఈ డిసెంబర్ నెలలో ఇస్రో మిషన్ G1 గగన్యాన్ 1 ని లాంచ్ చేస్తుంది. ఇందులో మనుషులు వెళ్లరు, మన వ్యోమమిత్ర వెళ్తుంది. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్. మనుషులు స్పేస్ లో ఎలా ఉంటారో ఇది కూడా అలానే ఉంటుంది. క్యాబినెట్ ప్రెషర్ ని చెక్ చేయడం, గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడడం దీని పని. ఇది స్ట్రైట్ గా తిరిగి వస్తేనే మనుషులు మిషన్ కి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉంది. ఈ వారం వ్యోమమిత్ర ప్రయోగం తరువాత 2026లో మరో 2 టెస్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇవన్నీ సక్సెస్ అయితే 2027లో గ్రాండ్ ఫినాలే మిషన్ H1 జరగబోతుంది. రష్యా, అమెరికా, చైనా తరువాత సొంత రాకెట్ మీద మనుషుల్ని పంపిస్తున్న 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతుంది. ఎద్ల బండి మీద రాకెట్ ని తీసుకెళ్లే రోజు నుంచి మానవుల్ని అంతరిక్షంలోకి పంపే స్థాయికి మనం ఎదిగాం. G1 లాంచ్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.